బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ 4వ రోజు ఆటలో బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ బ్యాటర్లుగా పోరాడటం అనేది హైలైట్గా నిలిచింది. ఈ ద్వయం 10వ వికెట్కు ఏకంగా 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే 33 రన్స్ చేయాల్సిన స్థితిలో ఆకాష్, బుమ్రా ధైర్యంగా క్రీజ్లో నిలబడి ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ జోడీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక ఓపెనర్గా వచ్చి 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ కూడా చివర్లో ఈ ద్వయం పోరాడిన తీరును మెచ్చుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేయడం బాగుందన్న అతడు ఆఖరి వికెట్కు బుమ్రా, ఆకాష్ దీప్ ఓ చిన్న భాగస్వామ్యం నెలకొల్పడం మంచి విషయమని పేర్కొన్నాడు. అదే తమ జట్టును ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేసిందన్నాడు. చివరి అరగంట ఆట రసవక్తంగా సాగిందని, ఆ జోడీ చేసిన రన్స్తో పాటు ఆసీస్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. ఈ సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్కు సంబంధించిన ఆకాష్ దీప్, బుమ్రా వెళ్లిన సందేశం విషయమై రాహుల్ మాట్లాడాడు.